గాయ్స్ గుడ్ మార్నింగ్. సో, మనం ప్రతిరోజు ఎవ్రీ డే 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. అది ఏ విధంగా? మాస్టర్ 6 స్ట్రాటజీస్‌ని వాడుకొని. సో, ప్రతిరోజు ఇట్ విల్ వర్క్. ప్రతిరోజు ఇవి వర్క్ చేస్తున్నాయి. ప్రతిరోజు సాలిడ్‌గా మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది మన లెవెల్‌కి. సో, ఈరోజు మరి మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? ఈరోజు మనం ఎక్కడ ట్రేడ్ చేయాలి? ఎక్కడ వరకు మనం ఎంట్రీ తీసుకోవచ్చు? మరి మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది. జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటది. సో, అండ్ ఇంకోటి మరి నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చిందో కూడా ఒకసారి చూద్దాము. అండ్ దాన్ని బట్టి ఈరోజు ఎట్లా ప్లాన్ చేసుకున్నాలో కూడా చూద్దాం. సో, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు ఈరోజు ఎట్లా ట్రేడ్ చేయాలో ఒక క్లారిటీ వస్తది. సో, నేను మీకు నిన్న మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు నేను జోన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు. సో, అప్పుడు నేను చెప్పాను. ఈ గ్రీన్ జోన్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. సో, నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఈ గ్రీన్ జోన్ అనేది అగ్రెసివ్ ఎంట్రీ, సేఫ్ ఎంట్రీ కాదు. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చని చెప్పాను. సో, బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే తీసుకున్నానని చెప్పాను. కానీ మనకు ఇక్కడ సాలిడ్‌గా గ్రీన్ క్యాండిల్స్‌తో మార్కెట్ అనేది పెరుగుతుంది. మనకిక్కడ ఎట్లాంటి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. అండ్ నేను ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. ఈ గ్రీన్ జోన్ అనేది సేఫ్ ఎంట్రీ అని చెప్పాను. ఈ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవాలని చెప్పాను. సో, ఇది సేఫ్ ఎంట్రీ. మన గ్రీన్ జోన్ అనేది ఎప్పుడైనా సరే సేఫ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మార్కెట్ అనేది మనం అనుకున్న సైడే మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ గూడా ఇచ్చింది. మీరు 5 మినిట్స్‌లో గాని, 15 మినిట్స్‌లో గాని, 30 మినిట్స్‌లో గాని ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఇక్కడ సో, షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది వచ్చింది. సో, ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్‌తో ఇక ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చేసింది. సో, ఇది డైలీ నన్ను టెలిగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు క్యాప్చర్ చేసే ఉంటారు. సో, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చిందో చూడండి. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ 3 టైమ్స్ ఇదే జోన్ దగ్గరకొచ్చింది. 3 టైమ్స్. సో, 3 టైమ్స్ ఇదే జోన్ దగ్గరకొచ్చింది. 3 టైమ్స్ కూడా మళ్ళీ అదే జోన్‌కి ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ అక్కడి నుంచి సాలిడ్‌గా పడింది. సో, ఇక్కడ నుంచి పడింది, ఇక్కడ నుంచి పడింది, ఇక్కడ నుంచి పడింది. అండ్ ఇక్కడ నుంచి కూడా పడింది. మార్కెట్ ఓవరాల్‌గా 4 టైమ్స్ ఆ లెవెల్‌కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 స్ట్రాటజీ. చూడండి మనం ఏదైతే జోన్ తీసుకున్నామో ఆ జోన్‌కి మార్కెట్ ఎన్ని సార్లు రెస్పెక్ట్ ఇచ్చిందో. అదే కాదు ఈ రెడ్ జోన్ కూడా మార్కెట్ చాలా సార్లు రెస్పెక్ట్ ఇచ్చి ఇదే జోన్ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. ఇదే జోన్ నుంచి పెరిగింది. సో, మన లెవెల్స్ అనేవి అంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తాయి. పిన్ టు పిన్ వర్క్ చేస్తాయి. సో, మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇస్తది. దానికంటే ముందు ఒకసారి యూరో యూఎస్‌డి కూడా చూద్దాం. సో, నేను యూరో యూఎస్‌డిలో కూడా ఈ జోన్ ఇచ్చాను. సో, ఈ జోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. నేను ఇందులో కూడా డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలని చెప్పాను. ఎందుకంటే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది. ఈవెన్ గోల్డ్‌లో కూడా డౌన్ సైడ్ ట్రేడ్సే తీసుకోమని చెప్పాను. సో, ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చి మార్కెట్ పడింది. మళ్ళీ సెకండ్ టైమ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మార్కెట్ పడింది. థర్డ్ టైమ్ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఫోర్త్ టైమ్ మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. చూడండి మన లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయి. సో, మరి ఒకసారి మనం ఈ రోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ గోల్డ్ చూద్దాము. సో, మార్కెట్ అనేది డౌన్ సైడ్ ట్రెండే ఉన్నది. డౌన్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయండి. బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్స్ చూడండి. వితౌట్ కన్ఫర్మేషన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. సో, మనకందులో ఇంపార్టెంట్ జోన్ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది మనకు. ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తదో, ఇంకా బ్రేక్‌ఔట్ చేయలేదు. బ్రేక్ డౌన్ చేయాలి మార్కెట్. బ్రేక్ డౌన్ చేస్తే మస్తు మజా వస్తది మార్కెట్‌లో. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిందనుకో, ప్రాపర్ బ్రేక్ డౌన్ ఈ విధంగా మార్కెట్ అనేది పడుతుంది. లేదా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. బట్ మార్కెట్ అనేది ప్యూర్‌గా పడుతుంది. దీన్ని బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయండి. సో, బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. లేదా ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్‌ని బ్రేక్ ఔట్ చేస్తే, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది. అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇస్తది. ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా బ్రేక్‌ఔట్ చేసిందనుకో, ఈ విధంగా మార్కెట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ పెరిగినా, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా నేను టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. మీకేం ప్రాబ్లమ్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ మీరు ట్రేడ్ చేయొచ్చు కాలిక్యులేటెడ్‌గా. సో, లేదా మార్కెట్ ఈ జోన్ వరకొస్తే ఇక్కడ నుంచి ప్రాపర్ కన్ఫర్మేషన్ డౌన్ సైడ్ ఇస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఇది సెల్లింగ్ జోన్. సో, ఈ విధంగా మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయండి. ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైనా 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైనా న్యూ జోన్స్ ఉన్నాయో చూద్దాం. సో, ఆల్రెడీ సేమ్ జోన్స్ ఉన్నాయి మనకు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇవే జోన్స్.
సో నేను చెప్పినట్లు మార్కెట్ వెయిట్ చేయండి. ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసే వరకి. ఈ జోన్ బ్రేక్‌ఔట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఇక్కడనే ఎంట్రీ తీసుకోండి సరిపోతది. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ జోన్స్ యాడ్ అయితాయి. జోన్స్ వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. ఆ జోన్స్‌ని మళ్ళీ మార్క్ చేసుకొని, ఆ జోన్స్ దగ్గర ఎట్లా ట్రేడ్ చేయాలో కూడా నేను అప్డేట్ ఇస్తాను మీకు టెలిగ్రామ్‌లోనే. దాని ప్రకారంగా ట్రేడ్ చేయండి సరిపోతది. సో యూరో యూఎస్‌డి. యూరో యూఎస్‌డి కూడా మనకు డౌన్ సైడ్ ట్రెండ్‌లోనే ఉంది. సో మనకు ఇది ఇంపార్టెంట్ జోన్. ఆల్రెడీ మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరనే ఉంది. ఇక్కడ మార్కెట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇమ్మీడియేట్‌గా డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ 5 మినిట్స్ కన్ఫర్మేషన్ చూడండి. మీకు 5 మినిట్స్‌లో ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ గ్రీన్ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది సేఫ్ ఎంట్రీ. మార్కెట్ ఈ జోన్ ఇంకో వరకు వచ్చే వరకైనా మీరు వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్ సైడ్ ట్రేడ్ అనేది చూడొచ్చు. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడడానికి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. సో ఈ 2 జోన్స్ అనేవి మార్క్ చేసుకోండి. ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఎళ్ళే అవకాశం ఉంది. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చిందనుకో ట్రేడ్స్ మిస్ చేసుకోకండి. ఓకే. మరిన్ని ఇట్లాంటి వీడియోస్‌కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో అవ్వండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.